డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. సంపదని సృష్టించకపోవడానికి, డబ్బుని ఆకర్షించకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. మేనిఫెస్టేషన్ చేసిన రిజల్ట్ రావట్లేదు, లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ వైబ్రేషన్, లా ఆఫ్ విజువలైజేషన్, మంత్రాస్, తంత్రాస్, యంత్రాస్ ఏది ఫాలో అయినా రిజల్ట్ రావట్లేదు అంటే కొన్ని విషయాల్లో మీరు కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ధనాన్ని ఆకర్షించకపోవడానికి, సంపదని సృష్టించకపోవడానికి రీజన్స్. ఇది నిగూఢంగా దాగి ఉన్న గుప్త రహస్యం అని చెప్పొచ్చు. విశ్వజ్ఞానానికి సంబంధించి, మేనిఫెస్టేషన్కి సంబంధించి, లాస్ ఆఫ్ యూనివర్స్కి సంబంధించి, మరి ఏంటో సీక్రెట్ ఈ వీడియోలో రివ్యూల్ చేయబోతా ఉన్నాం. మనస వాచా కర్మణ శ్రద్ధగా వినండి. స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః. ఓం సంజనేశ్వరాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయ నమః. ఓం శ్రీ దక్షిణమూర్తి స్వామియే నమః. ఓం రామ్ రాహువే నమః. అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి సర్వదా కృతజ్ఞతలు. అహం బ్రహ్మాస్మి. మై ఐడెంటిటీ ఇస్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్ అండ్ ఫెంటాస్టిక్. మీరందరూ సేఫ్ అండ్ సెక్యూర్ లైఫ్ని లీడ్ చేస్తున్నారని చెప్పి మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ఫ్యూ ఇంపార్టెంట్ థింగ్స్ డిస్కస్ చేయబోతా ఉన్నా. రిచ్ లైఫ్ని లీడ్ చేయకుండా ఉండడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. ధనాన్ని ఆకర్షించలేకపోతున్నారా? సంపదని సృష్టించలేకపోతా ఉన్నారా? కాలం కలిసి రావట్లేదా? డబ్బు నిలబడట్లేదా? ఎంత మేనిఫెస్టేషన్ చేసినా ద ప్రిన్సిపల్స్ ఆఫ్ యూనివర్స్, లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ వైబ్రేషన్, లా ఆఫ్ విజువలైజేషన్, లా ఆఫ్ పొలారిటీ, లా ఆఫ్ డివైన్ వనస్ ఏది ఆచరణలో పెట్టినా రిజల్ట్ రావట్లేదా? దానికి కొన్ని కారణాలు ఉన్నాయి, కొన్ని హుక్స్ ఉన్నాయి. వాటిని మీరు అర్థం చేసుకొని అవి మీరు మీ జీవితం నుండి విడిచిపెడితే దెన్ మనీ లవ్స్ యూ, మనీ కమ్స్ టు యూ, మనీ ఫ్లోస్ టు యూ లైక్ ఓషన్. మరి ఏంటది? ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనీ ఈజ్ ద రూట్ కాజ్ ఆఫ్ ఈవిల్. అంటే డబ్బు ఉన్నవాడికి అహం ఎక్కువ ఉంటుంది. డబ్బు ఉన్నవాడు మూర్ఖుడు. డబ్బు గలవాడు ఓన్లీ డబ్బును మాత్రమే ఫోకస్ చేస్తాడు, ఇంకేది పట్టించుకోడు. డబ్బు నాశనానికి మొదటి మెట్టు. డబ్బు చెడు పనులు చేయడానికి ఉత్సాహాన్ని ఇస్తుంది. నలుగురి యొక్క కడుపు కొడితే గాని మనం డబ్బును ఆకర్షించలేము. ఇలాంటి వైఖరి, ఇలాంటి పదజలం, ఇలాంటి మైండ్ సెట్, ఇలాంటి క్యారెక్టర్ ఏ వ్యక్తుల దగ్గర ఉంటుందో అట్లాంటి వ్యక్తి దగ్గర డబ్బు నిలబడదు. ట్రై టు అండర్స్టాండ్. ఇది బేస్, ఇది బీజం, ఇది బేసిక్. ట్రై టు అండర్స్టాండ్. మనీ ఈజ్ ద రూట్ కాజ్ ఆఫ్ ఆల్ ఈవిల్ అని బయట చెప్తా ఉన్నారు. మనీ కరప్ట్స్. డబ్బు కరప్షన్ని ఇంకా పెంచుతుంది. ఇలాంటి మైండ్ సెట్ ఎక్కువ మందికి ఉంటుంది. ఎవరు చెప్పారండి ఇదంతా? మనీ ఈజ్ గుడ్, మనీ ఈజ్ పవర్ఫుల్, మనీ ఈజ్ స్పిరిచువల్ ఎనర్జీ. ధనం మూలం ఇదం జగత్. మనీ మేక్స్ మెనీ థింగ్స్. నువ్వు ఆ ధనాన్ని ఎలా ఉపయోగిస్తున్నావు, దట్ ఓన్లీ మ్యాటర్స్. బిన్ లాడెన్ చేతిలో ఉంటే వినాశానికి వాడుతాడు, నాశనానికి వాడుతాడు. అదే మీ చేతిలో ఉంటే అదే డబ్బు మీ కుటుంబ సభ్యుల కొరకు వాడుతారు, లోక కళ్యాణం కొరకు వాడుతారు, మీ ఉన్నత కొరకు వాడుతారు, చారిటీస్ చేస్తారు, డొనేషన్స్ చేస్తారు. మనీ ఈజ్ గుడ్, మనీ ఈజ్ సూపర్ పవర్, మనీ ఈజ్ ఎనర్జీ. మనీ అనేది స్పిరిచువల్ ఎనర్జీ. మనీ క్రియేట్ చేసింది ఎవరు? మనమే. వీఆర్ ద క్రియేటర్స్ ఆఫ్ మనీ. నోటుని క్రియేట్ చేసింది ఎవరు? వీ ద హ్యూమన్స్. మరి అలాంటి డబ్బుకి నెగిటివ్ ఆలోచన జోడిస్తే ఎలా అవుతుంది? డబ్బు కరప్ట్ చేస్తుంది, డబ్బు నాశనానికి ఉపయోగపడుతుంది, డబ్బు ఉన్న వాళ్ళు మూర్ఖులు. చాలా తప్పు. డబ్బు నిలబడదు. తెలిసి కానీ తెలియక కానీ డబ్బును తక్కువ చేసి చూసినా, తప్పుగా మాట్లాడినా, తక్కువగా చూసిన డబ్బు నిలబడదు. లక్ష్మీదేవి ఎవరి దగ్గరకు వస్తుందంటే ధైర్యవంతుల దగ్గరకు వస్తుంది. ప్రేమని, ఆప్యాయతని పంచే వ్యక్తుల దగ్గర నిలబడుతుంది డబ్బు. మంచితనానికి సంకేతం డబ్బు. ట్రై టు అండర్స్టాండ్. మనీ ఈజ్ గుడ్ ఎనర్జీ, స్పిరిచువల్ ఎనర్జీ. ఈ మాటల్ని, ఈ చేష్టల్ని, ఈ ఆలోచనల్ని, ఈ వైఖరిని, ధోరణి, క్యారెక్టర్ని పక్కన పెట్టండి. అప్పుడు ధనాన్ని ఆకర్షించగలరు. మనీ ఈజ్ గుడ్. చేతకాని వాళ్ళు మాట్లాడే మాటలు ఇవి. మనీ కరప్ట్స్. డబ్బు నాశనాన్ని కోరుకుంటుంది. డబ్బు ఉన్న వాళ్ళకి ఇగో ఎక్కువ. డబ్బు సంపాదించడానికి సత్తా ఉండదు. చూడండి,
అట్లాంటి వాళ్ళు మాట్లాడే మాటలు ఇవి. విశ్వజ్ఞానాన్ని ఫాలో అవుతున్న వాళ్ళు, మనీని మేనిఫెస్టేషన్ చేసిన వాళ్ళు తెలిసి కానీ తెలియక కానీ ఇలాంటి మాటలు మాట్లాడొద్దు, తప్పు చేయదు. ఇట్స్ లిటరలీ ఎ క్రైమ్. మనీ ఈజ్ గుడ్ మా, ఒక ప్రాణాన్ని పోస్తుంది. క్వాలిటీ ఆఫ్ లైఫ్ డబ్బిస్తుంది. చదువుకుంటున్నామా, పిల్లలకి క్వాలిటీ ఎడ్యుకేషన్ డబ్బిస్తుంది. పేరెంట్స్కి గుడ్ హెల్త్ మనీ ఇస్తుంది. సేఫ్ అండ్ సెక్యూర్ లైఫ్ మనీనే తెస్తుంది. ఈ రోజుల్లో రెస్పెక్ట్ డబ్బునే ఇస్తుంది. మరి అంటే అలాంటి డబ్బుల్ని ఆకర్షించడం కొరకు, సంపదని సృష్టించడం కొరకు, మనీ మేనిఫెస్టేషన్ కొరకు ఫోకస్ పెట్టాలి. కానీ ఈ బక్వాస్ కబుర్లు మాట్లాడితే డబ్బు నిలబడదు. ట్రై టు అండర్స్టాండ్. తెలిసి కానీ తెలియక కానీ ఇలాంటి మాటలు మనం వ్యక్తపరిచుంటే సారీ చెప్పుకుందాం యూనివర్స్కి, డబ్బుకి. డబ్బు వింటుంది, మీ సారీ వింటుంది. శరణాగతి వేడుకోండి, క్షమాభిక్ష కోరుకోండి. డబ్బును గౌరవించండి, డబ్బు నుండి గౌరవాన్ని పొందండి. డబ్బును ప్రేమించండి, డబ్బు నుండి ప్రేమను పొందండి. డబ్బును ఇష్టపడండి, డబ్బు నుండి ఇష్టాన్ని పొందండి. డబ్బును ఆకర్షించండి. తల వంచి మీ గృహంలోకి మనస్ఫూర్తిగా గౌరవంతో, ప్రేమతో శిరస్సు వంచి ధనాన్ని ఆకర్షించండి, ఆహ్వానించండి, ఆస్వాదించండి. కుబేరులుగా జీవితాన్ని గడపండి, ఐశ్వర్యవంతమైన జీవితాన్ని గడపండి. లోక కళ్యాణం కొరకు, కొన్ని కార్యక్రమాల కొరకు నాంది పలకండి. చారిటీస్ కొరకు ఫోకస్ చేయండి, డొనేషన్స్ కొరకు ఫోకస్ చేయండి. బయట చాలామంది బలహీనులు ఉన్నారు. మనలాంటి వాళ్ళని సపోర్ట్ చేస్తే, మనలాంటి వాళ్ళకి ఈ అండపిండ బ్రహ్మాండాన్ని సృష్టించిన పరమాత్ముడు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. మీరు ఎవరినైతే దైవశక్తి అని భావిస్తున్నారో ఆ దైవశక్తి మీకు సహకరిస్తుంది. కాకపోతే మనీ పరంగా ఉన్న నెగిటివ్ ఆలోచన, నెగిటివ్ మైండ్ సెట్ని ముందు పక్కన పెట్టండి. మనీ మెడిటేషన్ సెకండరీ, మనీ మేనిఫెస్టేషన్ తర్వాత, లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ వైబ్రేషన్, లా ఆఫ్ విజువలైజేషన్ తర్వాత, ముద్రాసు తర్వాత, మెడిటేషన్ తర్వాత, ముందు మనీ కొరకున్న నెగిటివ్ ఆలోచనలు బయటికి పంపించండి. అప్పుడు కుబేరుడు అవుతాం. మన టాపిక్కే అది. అహం బ్రహ్మాస్మి, ద టీమ్ ఆఫ్ మిలీనియర్స్, ద టీమ్ ఆఫ్ బిలీనియర్స్, ద టీమ్ ఆఫ్ ట్రిలీనియర్స్. అహం బ్రహ్మాస్మి, అది మన యొక్క రెవల్యూషన్. అది ఒక విప్లవంగా ప్రతి తెలుగోడు నోటు వెంట అహం బ్రహ్మాస్మి అనే నినాదం రావాలి. అది మన యొక్క రెవల్యూషన్. రాబోతున్న 2 to 5 years డౌన్ టు ద రోడ్ అది చేయబోతున్నాం. తథాస్తు, ఇది జరుగుతుంది, అంతే. సంకల్పించండి. అండ్ అందరూ కామెంట్స్లో డివైన్ బ్లెస్సింగ్స్ స్టార్టెడ్ అని టైప్ చేయండి. డివైన్ బ్లెస్సింగ్స్ స్టార్టెడ్, అది ఒక స్విచ్ వర్డ్, ధనాన్ని ఆకర్షిస్తుంది. అండ్ 8888 అని టైప్ చేయండి. యూనివర్సల్ బ్లెస్సింగ్స్ ఇమీడియట్గా స్టార్ట్ అవుతాయి. అండ్ చాలామంది క్లాసెస్ గురించి అడుగుతున్నారమ్మా, ముఖ్యంగా మనీ మేనిఫెస్టేషన్ కొరకు. ఆస్ట్రాలజీ, వాస్తు, న్యూమరాలజీ, మనీ సైన్స్, మనీ మేనిఫెస్టేషన్, మంత్రాస్, తంత్రాస్, ముద్రాస్ అన్నీ జోడించి ధనాన్ని ఆకర్షించడం ఎలా, కుబేరులు అవ్వడం ఎలా, ఐశ్వర్యవంతులు అవ్వడం ఎలా, ఆకర్షణ శక్తిని శరీరంలోకి ఆవహించుకోవడం ఎలా అన్న మేజర్ సీక్రెట్స్ని రివ్యూల్ చేయబోతా ఉన్నాం. మే 25వ తారీఖు నుండి మే 31వ తారీఖు వరకు కంటిన్యూస్గా ఆన్లైన్ జూమ్ కాల్స్ ఉండబోతుంది. మార్నింగ్ 5:45 నుండి మార్నింగ్ 7:30 వరకు కంటిన్యూస్గా 7 days. నాట్ ఓన్లీ ఫ్రమ్ ఏపీ, తెలంగాణ, ఒరిస్సా, కర్ణాటక, డిఫరెంట్ తెలుగు స్టేట్స్ అండ్ డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న చాలామంది తెలుగు వాళ్ళు ఆల్రెడీ ఎన్రోల్ అయి ఉన్నారు. మీరు నేను కలిసి 7 రోజులు జర్నీ చేయొచ్చు. అండ్ ఈ 7 days క్లాసెస్కి కూడా రికార్డింగ్ చేయబోతా ఉన్నాము. అటెండ్ అయిన వాళ్ళకి లైఫ్ లాంగ్ యాక్సెస్ ఇవ్వబోతా ఉన్నాము. అతి త్వరలో కలుద్దాం. ఇమీడియట్గా స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఎన్రోల్ అవ్వండి. అండ్ చాలామంది పర్సనల్ అపాయింట్మెంట్స్ కొరకు కూడా చాలా ఎంక్వైరీస్ వచ్చాయని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అండ్ నవ్ వీఆర్ ఫ్రీ టు టేక్ పర్సనల్ అపాయింట్మెంట్స్. స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి అది కూడా తెలుసుకోవచ్చు. అతి త్వరలో కలుద్దాం. ప్రేయర్స్, బ్లెస్సింగ్స్ అండ్ బ్లెస్సింగ్స్ టు ఆల్ ఆఫ్ యూ. అనంత విశ్వ సంపద కటాక్ష సిద్ధిరస్తు. సర్వే జనా సుఖినో భవంతు. హరి ఓం తత్సత్. జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. అహం బ్రహ్మాస్మి.